హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు డ్రై ఫిష్ రెసిపీ చూపించబోతున్నాను. డ్రై ఫిష్ వంకాయలు ఎగ్ తోటి నేను ఈ రెసిపీ చేయబోతున్నానండి. ఈ రెసిపీని మనం కుక్ చేసేటప్పుడు ఇలా వెడల్పుగా ఉన్న వెజల్ తీసుకోవాలండి. ఇందులో నేను 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశానండి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఆనియన్స్ అండ్ కొబ్బరి పేస్ట్ మనం యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ ప్రాసెస్ మొత్తం కూడాను మనం ఫ్రైయింగ్ ఏం చేసుకోమండి, అంతగా ఓన్లీ బాయిలింగ్ ప్రాసెస్ అన్నమాట. కానీ కర్రీ చాలా బాగుంటుందండి. ఇక్కడ వచ్చేసి నేను 1 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను, ఒక 2 టీ స్పూన్స్ కొబ్బరి పేస్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులో ఒక మీడియం సైజ్ టమాటో ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. అలానే ఒక పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ 1.5 టేబుల్ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోనే ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసిన వంకాయలు 400 గ్రామ్స్ వంకాయ ముక్కలను యాడ్ చేశానండి. వంకాయ ముక్కలు వేసిన తర్వాత ఇందులో సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను క్రిస్టల్ సాల్ట్ని యూజ్ చేశానండి. ఇలాంటి కర్రీస్లోకి క్రిస్టల్ సాల్ట్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేశాను. రుచికి తగినంత కారం పొడిని యాడ్ చేశానండి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని కూడా మనం మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో డ్రై ఫిష్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను సుక్కలు అంటారు కదా, ఆ చేపల్ని నేను ఇక్కడ తీసుకున్నాను. ఒక 5 పీసెస్ వరకు నేను తీసుకున్నానండి. దీన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. 1 నిమిషం వరకు ఇలా సాటే చేసుకున్న తర్వాత ఇందులో 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసిన తర్వాత 10 మినిట్స్ తర్వాత మూతను తీసి ఇప్పుడు నేను చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్పూన్ తోటి మిక్స్ చేసినట్లయితే ఫిష్ పీసెస్ అన్ని ఇరిగిపోతాయి అన్నమాట. కంటిన్యూషన్ కుకింగ్ మొత్తం కూడాను మూతను కవర్ చేసి బాగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని ఇంకొద్దిసేపు కుక్ చేసుకోవాలండి. వంకాయ పీసెస్ అన్నీ కూడాను ఆల్మోస్ట్ కుక్ అయిపోవాలండి. ఇప్పుడు నేను ఒక 5 మినిట్స్ తర్వాత నేను మూతను తీసి కుక్ అయ్యాయో లేదో చెక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఒక 5 ఎగ్స్ని తీసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా కర్రీలోకి మనం యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఎగ్స్ని కొంచెం లైట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం మూతను కవర్ చేసి లో ఫ్లేమ్లో కుకింగ్ని కంటిన్యూషన్ చేయాలన్నమాట. ఎగ్స్ మొత్తం కూడాను బాగా కుక్ అయిపోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ తర్వాత మూతను తీసి కొద్దిగా కొత్తిమీరని చల్లుకోవాలండి. మళ్ళీ మనం మూతను కవర్ చేసేసి కుకింగ్ ఇంకొక 5 మినిట్స్ వరకు కంటిన్యూ చేసినట్లయితే డ్రై ఫిష్ బ్రింజాల్ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుందన్నమాట. ఫైవ్ మినిట్స్ తర్వాత ఎగ్ లోపల మొత్తం కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఎగ్ బాగా ఉడికినట్లయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేయొచ్చండి.
ఈ కర్రీని మనం సర్వ్ చేసేటప్పుడు ఇలా సైడ్ నుంచి సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు డ్రై ఫిష్ బ్రింజాల్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందనమాట. నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.